ఆమె ఆదివాసీల ప్రతినిధిగా తనకు తాను భావించుకుంటే ఆదివాసీల ఊచకోతలు, ఆదివాసీ నేతల హత్యలు, ఈ మారణకాండ తోటి ఆదివాసీలు చెల్లా చెదురైపోయి వాళ్ళ గృహాలు కోల్పోయి, వాళ్ళ ఇల్లు కోల్పోయి, వాళ్ళ ఉపాధి కోల్పోయి, వాళ్ళు మొత్తం ఆగమాగమైపోయి విధ్వంసానికి గురైతే తను ఆదివాసీ బిడ్డ అంటే సమ్మక్క సారక్క జాతర చేయడం కాదు. ఆదివాసీ బిడ్డ అంటే తనకు తాను ఆదివాసీ ప్రతినిధిగా భావించుకుంటే ఖచ్చితంగా ఈ మారణకాండను ప్రశ్నించారు, ఈ మారణ హోమాన్ని ఖండించారు. ఇవాళ జరుగుతున్న ఆపరేషన్ కాకుండా నిలిపివేయాలని ఆమె ఆదివాసీ బిడ్డగా కోరాలి. ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, ఆ మంత్రి ఆమె మనిషిగా, ఆదివాసీ బిడ్డగా, ఆదివాసీ జన్మెత్తితే ఆదివాసీల కోసం ఆలోచించేదైతే ఖచ్చితంగా ఆపరేషన్ కథాన్ని ఆపివేయడం కోసం ఆమె కోరితేనే ఆగుతుందని నేను కూడా అనుకున్నాను. కానీ ఆమె కోరవలసిన బాధ్యత అనుకుంది. ఎందుకంటే ఆమె ముందు ప్రజల ఆదరణ పొందిన అక్క నక్సలైట్, ఆ తర్వాత మంత్రిగా అవతారం ఎత్తుండొచ్చు. కానీ మంత్రికి అవతారం ఎత్తి కార్పొరేట్ల అనుకూల ఆలోచనలు చేయడం కరెక్ట్ కాదు. కార్పొరేట్ల అనుకూల ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా చెప్పమని. నాకు ఆపరేషన్ కగారు పట్ల అభ్యంతరం లేదు. ఆదివాసీల మారణకాండకు నాకు సంబంధం లేదు. ఆదివాసీల ఊతగుత గురించి మాట్లాడేది సమ్మక్క సారకల గురించే నేను మాట్లాడతాను. పోయి ఆదివాసీలకు చెప్పమను, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్. ఈ నెల 18 నుంచి ముడుగు బార్డర్లో కర్రెగుట్టలు ఉన్నాయి. కర్రెగుట్టలు కనీసం 50 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఆ కర్రెగుట్టల్లో మళ్ళీ ఒకసారి మావోయిస్టులు ఉన్నారని 5,000 పోలీసు బలగాలు మొత్తం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరొకసారి మనం ఎంతమందిని మారణకాండం చూడాల్సిందని ఆందోళనగా ఉన్నది. ఎందుకంటే గత ఏడాది 2025 ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు 25,000 బలగాలతో ఇదే కర్రెగుట్టలో కూంబింగ్ చేస్తే 32 మందిని హత్య చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు కర్రెగుట్టలో చుట్టుముట్టిన సాయుధ బలగాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని, ఒక ప్రజాస్వామిక శాంతియుత వాతావరణం కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పౌరకుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే కగారు వ్యతిరేకంగా చాలాసార్లు రేవంత్ రెడ్డి మాట్లాడిండు, కేసీఆర్ మాట్లాడిండు, మహేష్ కుమార్ గౌడ్ వచ్చి మా రౌండ్ టేబుల్లో మాట్లాడిండు, సీతక్క కూడా మాట్లాడింది. కాబట్టి ప్రభుత్వం ఇంత అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఒక ప్రజాస్వామిక శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని, సాయుధ బలగాలని వెనక్కి తీసుకోవాలని, జరగబోయే ఎన్కౌంటర్ హత్యాకాండను ఆపాలని చెప్పి పౌరకుల సంఘం డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ఆపరేషన్ కగారు వెంటనే ఆపివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళిద్దరూ కలిసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మేము భావిస్తున్నాం. వీళ్ళు 2.5 సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ పేరు మీద ఆదివాసులను, అమాయకమైన ఆదివాసులను చిత్రహింసలు పెట్టి ఎంతో మంది ప్రాణాలు తీశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం బలగాలు ఏం చేస్తున్నారంటే, ఎక్కడో సరిహద్దుల్లో ఉండాల్సిన సిఆర్పిఎఫ్, మిలిటరీ యుద్ధ ట్యాంకర్లు తీసుకొని వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో కర్రెగుట్టలో అక్కడ ఆపరేషన్ చేసి ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పేది విషయం ఏంటంటే, దండకార్యంలో ఖాళీ అయిపోయింది. అందరు కలిసి వాళ్ళకున్న సమాచారం ఏంటంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళ సమాచారం ఏంటంటే, మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలో ప్రవేశించారు. మీరు ప్రవేశించారని మీ సమాచారం ఉన్నప్పుడు మీరు శాంతి చర్చలు జరపండి, ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపండి. శాంతి చర్చలు జరపకుండా యుద్ధ ట్యాంకర్లు తీసుకొని వచ్చి భయంకరమైన కాల్పులు జరిపి ఎందుకు ఆదివాసులనే పేరు మీద మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు గత సంవత్సరం నుంచి మొత్తం ఛత్తీస్గఢ్ దండకార్యంలో ఉన్నటువంటి మావోయిస్టుల పేరుతోన మావోయిస్టులను అడవి నుండి దూరం చేయాలనేసి ఒక కుట్రపూరితమైనటువంటి విధానాన్ని కొనసాగుతూ హింసా మార్గాన్ని ప్రయోగిస్తున్నది. మావోయిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ప్రభుత్వాలతోన ప్రజల అవసరాల కోసం, అనగారినటువంటి ప్రజల కోసం మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళ మాటను ఏమాత్రం చేనబెట్టుకోకుండా ఈ ప్రభుత్వాలు హింసను కొనసాగిస్తున్నాయి. కాబట్టి తక్షణమే మీరు కర్రెగుట్టలో మోహరించినటువంటి బలగాలను వెనక్కి రప్పించాలి. ఈ హింసా మార్గాన్ని మాని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతోన మావోయిస్టులతోన చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, అక్కడ ఆదివాసీల ప్రజలను అడవి నుంచి వెళ్ళగొట్టే విధానాలను, ఆదివాసీ హక్కుల చట్టాలను సంపూర్ణంగా అమలు జరిపి
మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి ఆ అన్యాయానికి దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజల మౌలిక అవసరాలు ఏంటున్నాయో వాటి మీద మీరు దృష్టి పెట్టండి. వాళ్ళ ఆర్థిక విధానాలు వాళ్ళ ఎదుగుదల కోసం మీరు కృషి చేయండి. అట్లా చేయాలి తప్ప అట్లా కాకుండా ఈ దేశంలో మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళే ఈ దేశ ప్రజలే. ఈ దేశ ప్రజలను ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాలే చంపడం అనేది చాలా దుర్మార్గమైన విధానం. కాబట్టి ఈ విధానాన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే దాన్ని ఆ విధానాలను మానుకోవాలి. ప్రజల మౌలిక అవసరాలు ఎటు ఉన్నాయో, వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఉన్నాయో ఆ డిమాండ్లతో మీరు పరిష్కరించే విధంగా చర్చలు ఏవైతే వాళ్ళు అంటున్నారో ఆ చర్చలకు జరిపేటందు కోసం మీరు ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఒక భరోసాను కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, వాళ్ళతో శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల సమస్యని, ఈ దేశంలో ఉన్నటువంటి అధిక అంతరాల సమస్యని, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కరించకుండా ఇట్లా సామాజికంగా వచ్చే ఉద్యమాలని అణచివేసి ఉద్యమాలు వెనక్కి కొడతాం అనుకుంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అవివేకం అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఉద్యమాలు వెనక్కిపోవు. గత చరిత్ర చూసుకున్నా కూడా, ప్రపంచ చరిత్ర చూసుకున్నా కూడా ఇదే మనకు అర్థమవుతా ఉంది. అనేక మంది ఫాసిస్టులు హిట్లర్, ముసోలిని లాంటి వాళ్ళు చరిత్ర చెత్త కుప్పల్లో మొత్తం కూడా మునిగిపోయారు, కలిసిపోయారు. వీళ్ళకి కూడా అదే పద్ధతిలో ఉంటుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. గత 2-3 రోజులుగా కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలను, ఇతర బలగాలను మోహరించి తెలంగాణ వైపు నుంచి కూడా బలగాలను మోహరించి ఒక పెద్ద ఆపరేషన్ జరుగుతున్నదనే వార్తలు వస్తున్నాయి. జరుగుతున్నదనేది అయితే పోలీసులు కూడా ధృవీకరించారు. కానీ అక్కడ నిన్న 5 నక్సలైట్లు చనిపోయినరు, ఒక 10-15 మందిని అరెస్ట్ చేసిందని కూడా వార్తలు వచ్చినాయి. దాన్ని ఏమీ ధృవీకరించలేదు. అరెస్ట్ చేసిందా, చనిపోయిందా అనే విషయాలు ఏవి చెప్పలేదు. అయితే మనం గతంలో చూస్తే అంతకుముందు కర్రెగుట్ట ఆపరేషను కొన్ని నెలల కిందట మొదటిసారి జరిగినప్పుడు కూడా అక్కడ చాలా కాలం అంటే మీడియాకి కానీ బయటి ప్రజలకు కానీ ఏమీ చెప్పకుండా, అంటే అక్కడ ఏం జరుగుతున్నది ఏమీ చెప్పకుండా తర్వాత ఒక 20 మందిని అక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ ఆచూకీ ఎవరో ద్రోహి చెప్పిన తర్వాత వాళ్ళని పట్టుకొని కూడా వాళ్ళని చంపేస్తున్నారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి జరగకూడదు అనేది మొదటి విషయం. రెండోది, అసలు ఈ మొత్తంగా ఈ ఆపరేషన్ కగారు, అందులో భాగంగా ఈ కర్రెగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ని ఆపేయాలి. ఇది చాలా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన దాడి ఇది. అక్కడ ఆదివాసులను అక్కడి నుంచి బస్తర్ నుంచి మొత్తంగా ఆదివాసీ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టడం కానీ, లేదా వాళ్ళని గూడాలకు పరిమితం చేసి వాళ్ళ ఎటువంటి హక్కులు లేకుండా అక్కడ ఉన్న ఖనిజాలని, అటవీ సంపదను అన్నింటినీ కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం ఈరోజు మోదీ, అమిత్ షాలు ఏదైతే ఈ ఆపరేషన్ కగారం చేస్తున్నారో దాన్ని వెంటనే నిలిపివేయాలనేది ప్రజాస్వామికవాదులుగా, పౌర హక్కుల సంఘాలుగా, ప్రజా సంఘాలకు చెందిన వాళ్ళుగా మేము డిమాండ్ చేస్తున్నాం.